దూరదర్శన్ కేంద్రానికి వెళ్ళి డబ్బు చెల్లించాడు. ఆ ప్రసారానికి విమోచన గడియ అని పేరు పెట్టారు. మొదటి ప్రసారం నిర్విఘ్నంగా జరిగింది. గుర్తింపు లేని అతి చిన్న సంఘంగా భావించబడిన సంఘం ద్వారా ఈ ప్రసారం జరిగేసరికి పట్టణంలో ఉన్న పురాతన సంఘాలన్నీ అసూయతో మగ్గిపోయాయి. అయితే కార్యక్రమం చూసిన అనేక వేల మంది ప్రేక్షకులు ఎంతో ఆనందించి కార్యక్రమాన్ని మెచ్చుకుంటూ అంత మంచి కార్యక్రమాన్ని ప్రసారం చేసిన దూరదర్శన్ కేంద్రం వారిని అభినందిస్తూ అనేకమైన ఉత్తరాలు వ్రాశారు. రెండవ ప్రసారం, మూడవది ప్రసారం కూడా జరిగాయి. బెన్సన్ టీవీ కేంద్రానికి డబ్బు బాకీ పడ్డాడు. నాలుగు ప్రసారంలో బెన్సన్ ప్రేక్షకులను విరాళం కోసం అర్థించాడు. వెంటనే టీవీ కేంద్రం అధికారులు తమ అభ్యంతరం తెలిపారు. మీరు ఇలా విరాళం కోసం అడిగి మమ్మల్ని ప్రజలలో చులకన చేస్తున్నారు అన్నారు. ఎందుకంటే ఆ కార్యక్రమం ప్రజల కోసం ఉచితంగా ప్రదర్శిస్తున్నారు అనుకుని ప్రేక్షకుల నుండి టీవీ కేంద్రం వారిని అభినందిస్తూ అసంఖ్యాకమైన ఉత్తరాలు వస్తున్నాయి. కానీ మీరు నాకు ఉచితంగా ప్రసారం చేయడం లేదు కదా, నేను మీకు చాలా డబ్బు బాకీ పడ్డాను బెన్సన్ అన్నాడు. మేము మీకు డబ్బు మినహాయింపు ఇస్తే తిరిగి మీరు మామూలుగా ప్రసారం చేయగలరా? అధికారులు అడిగారు. మీరు సగానికి తగ్గిస్తే అంటే $800 అయితే మేము ప్రసారం చేయగలం. మా సంఘస్థులు తమ శక్తి వంచన లేకుండా ఈ కార్యక్రమానికి తోడ్పడుతున్నారు. ఈ తగ్గింపు మాకు చాలా సహాయం చేస్తుంది. బెన్సన్ పాటల బృందం పాడే పాటలు ప్రేక్షకులను మరి ముఖ్యంగా ఆకర్షిస్తున్నాయి. బెన్సన్ తన బృందానికి రిడీమ్డ్ వాయిసెస్, విమోచించబడిన స్వరాలు అని పేరు. 4 నెలల తరువాత బెన్సన్ కట్టవలసిన డబ్బును మరికొంత తగ్గించారు. అలా 18 నెలలలో బెన్సన్ కట్టవలసిన డబ్బును తగ్గిస్తూ చివరకు వారానికి $100 మాత్రమే కట్టడానికి అంగీకరించారు టీవీ కేంద్రం అధికారులు. నూతన మందిర నిర్మాణం దాదాపు ముగిసింది. టీవీ కార్యక్రమాల ద్వారా అనేకులు ప్రభావితం చేయబడి ఆరాధనకు వస్తున్నారు. నూతన భవనానికి మిరాకిల్ సెంటర్ అని పేరు పెట్టారు. దానిలోనే ప్రార్థనా మందిరం, బైబిల్ పాఠశాల, చర్చ్ ఆఫ్ గాడ్ మిషన్కు సంబంధించిన కార్యాలయాలు అన్నీ ఆ భవనంలోనే ఉన్నాయి. ఆలయ ప్రతిష్ఠ ఆరాధనకు ఫ్రీడా లిండ్సే గారిని, సిఎఫ్ఎస్ఐ ఉపాధ్యాయుడిగా ఉన్న చెక్ ప్లస్ గారిని ఆహ్వానించాడు. ఆలయ ప్రతిష్టకు ముందు రోజున బైబిల్ కళాశాల ప్రారంభోత్సవం జరిగింది. బైబిల్ పాఠశాలలో 43 విద్యార్థులు ఉన్నారు. ఆలయ ప్రతిష్ఠ రోజున బెన్సన్ ముఖ్య అతిథులతో కలిసి 1 గంట ముందుగా ఆలయానికి వచ్చాడు. అప్పటికే మందిరమంతా కిక్కిరిసి వచ్చిన వారు లోపల స్థలం లేక బయట చెట్ల కింద నిలబడి ఉన్నారు. దాదాపు 6,000 మంది ఆ దినం కార్యక్రమానికి హాజరయ్యారు. పోలీసు వారు వారి వాయిద్యాలతో అప్పటికే వచ్చి వాయిస్తూ పాటలు పాడుతున్నారు. బెన్సన్ ఆరాధన నడిపిస్తూ ఉండగా సంఘస్థులంతా ఎంతో ఉత్సాహంతో చప్పట్లు కొడుతూ తమ స్వరములెత్తి పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించారు. వారు ఆ విధంగా గొప్ప శబ్దంతో స్తుతిస్తుంటే మందిరం గోడలు విరిగిపోయాయా అనిపించింది. పుర ప్రముఖులలో ఎంతోమంది హాజరయ్యారు. వారిలో 6 మంత్రులు, అనేక మంది ఇతర సంఘాల పాస్టర్లు ఉన్నారు. బెన్సన్ వారందరికీ ఆలయ నిర్మాణంలో దేవుడు చేసిన అద్భుతాలను సంక్షిప్తంగా చెప్పాడు. పత్రికా విలేకరి బెన్సన్ మీద లేపిన దుమారం అతనికి ఏమీ కీడు చేయలేదు. టీవీ ప్రసారాల ద్వారా బెన్సన్ పేరు ఇంటింటా ప్రాకిపోయింది. ఫ్రీడా లిండ్సే గారు సొలొమోను దేవాలయం గూర్చిన వర్తమానం ఇచ్చి తరువాత మందిర నిర్మాణానికి అయిన అప్పు తీర్చడానికి సహాయం చేయమని విజ్ఞప్తి చేయగానే అనేకులు ప్రేరేపించబడి అప్పటికప్పుడు విరాళాలు ఇచ్చారు. మరికొందరు వాగ్దానం చేశారు. ఆ మొత్తం లెక్కిస్తే దాదాపు $10,000 సమకూడింది. ఆరాధనలో అనేకులు పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలలో మాట్లాడారు. ఆ భాషల యొక్క అర్థం బెన్సన్కు వర్తిస్తుంది. నేను నిన్ను కాపాడుచున్నాను గనుక ఎవరునూ నిన్ను భయపెట్టజాలరు. దుష్టశక్తుల ద్వారా నిన్ను ఎవరూ నాశనం చెయ్యలేరు. నీవు ప్రపంచమంతటా నా సువార్తను ప్రకటించాలి. నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది గనుక భయపడకుము. నేను నీ సంఘమును వృద్ధి చేసి నిన్ను వర్ధిల్ల చేస్తాను.
అని ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఆరాధన అనంతరం 176 దగ్గరలోనే ఉన్న నదిలో బాప్తిసం పొందారు. బెన్సన్ జీవితంలో అది మరపురాని రోజు. అతని సేవలో ఒక ఉన్నతమైన మెట్టు. పెంటకుప్ప మీద నుండి దేవుడు అతనిని లేవనెత్తి అత్యున్నతమైన స్థానం అతనికి అనుగ్రహించాడు. అతని ఆధ్వర్యంలో సుమారు 300 సంఘాలు నడిపించబడుతున్నాయి. అంతేకాదు, బెన్సన్ బైబుల్ పాఠశాల అధికారి. బెనిన్ పట్టణంలోనే కాదు, ఆఫ్రికా దేశంలోనే అతిపెద్ద సంఘానికి పాస్టరు. అతని టీవీ కార్యక్రమాలు బహు జనాదరణ పొందాయి. ఒక వ్యక్తి దేవునికి విధేయత చూపిస్తే దేవుడు అతనిని ఎంతగా హెచ్చిస్తాడో అనే సత్యం బెన్సన్ జీవితంలో రుజువయ్యింది. ఫ్రీడా లిండ్సే గారు వెళ్లిపోయే ముందు బెన్సన్తో కలిసి ప్రార్థన చేసి ఆత్మీయ తల్లిగా అతనికి మంచి సలహా ఇచ్చారు. బెన్సన్, నీవు దేవుని ఎదుట తగ్గించుకుని సమస్త మహిమ ఆయనకు చెల్లిస్తూ ప్రార్థనలోనూ వాక్యంలోనూ నిలకడగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ప్రపంచమంతా నీ విశ్వాసం గురించి, దేవుడు నీ ద్వారా చేస్తున్న అద్భుతాలు, ఆశ్చర్య కార్యములను గూర్చి తెలుసుకుంటుంది. ఆమేన్.